పార్లమెంటు సభ్యులు యువనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు గాంధీ భవన్ లో ఘనంగా నిర్వహించారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలకు కరీంనగర్ జిల్లాకు చెందిన పిసిసి నాయకులు ములకల ప్రవీణ్, రెహమత్ హుస్సేన్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయ పిఆర్ఓ నాతా శ్రీనివాస్, రాచకట్ల దినకర్ హాజరయ్యారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం జరిగింది. అనంతరం గాంధీ భవన్ లో రాహుల్ గాంధీ వారి బర్త్డే కేకును పలువురు నాయకులు, కార్యకర్తలు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముల్కల ప్రవీణ్ మాట్లాడుతూ, యువనేత రాహుల్ గాంధీ తెలంగాణలో చేసిన భారత్ జోడో యాత్ర వల్ల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, రాహుల్ గాంధీకి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, వారు మున్ముందు మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని అన్నారు. వారికి హృదయపూర్వక పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇవాళ రాహుల్ గాంధీ గారు మరి ఈ దేశానికి ఎంతో మరి మేలు చేసే విధంగా ఈ దేశానికి ఉపయోగపడేటువంటి నాయకుడు మరి రాహుల్ గాంధీ గారు జన్మించడము, మరి ఒక మంచి తెలంగాణ తల్లి, తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ గారి కుమారునిగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ప్రభుత్వానికి తీసుకొచ్చినటువంటి భారత్ జోడో యాత్ర సందర్భంగా మరి వారు ఎంతో కష్టపడి మరి భారతదేశమంతా కూడా పర్యటించి మరి వారు మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏముల రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి కావడం జరిగింది. మరి వారు చేసినటువంటి కృషి వల్లనే ఇవాళ రాహుల్ గాంధీ గారు మరి అక్కడ కూడా మరి కేంద్రంలో కూడా ప్రభుత్వాన్ని కొంచెంలో మిస్ కావడం జరిగింది. మరి అప్పటికి ఇప్పటికి పోల్చినట్లయితే మరి ఎన్నో సీట్లు మనము గెలుచుకున్నాం. మరి వారు చేసినటువంటి కృషిని జ్ఞాపకం చేసుకొని మరి వారు నడిచినటువంటి విధంగానే వారు విధంగానే వారు కూడా మరి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి మరి ప్రవాహాన్ని కూడా అంతా కూడా సందర్భంగా ఇక్కడికి చేరుకొని గాంధీ భవన్లో మరి రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి రాహుల్ గాంధీ గారు కూడా మరి వారికి మంచి దేవుడు మంచి ఆరోగ్యంతో మరి యొక్క దేశ భవిష్యత్తు కోసం వారు